అనంతపురం జిల్లాలో తుపాకుల కలకలం. ఓ కుటుంబం తగాదా దేశవ్యాప్తంగా సాగుతున్న ఒక అక్రమ ఆయుధాల ముఠా గుట్టు రట్టు చేసింది. భార్యను చంపేస్తారని భర్త తీసిన తుపాకీ ఇప్పుడు మధ్యప్రదేశ్ గ్యాంగ్ను జైలు ఓచల వెనక్కి నెట్టింది. మధ్యప్రదేశ్ కేంద్రంగా గన్స్ దందా. ఈ మారణాయుధాలను దేశమంతా సప్లై చేస్తున్న ముఠాను ఏపీ పోలీసులు అత్యంత సాహసోపేతంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి 5 కంట్రీ మేడ్ పిస్టళ్లు, ఒక ఖాళీ మ్యాగజైన్, 30 లైవ్ బుల్లెట్లు, 3 ఖాళీ బుల్లెట్ల షెల్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కథ అనంతపురంలో మొదలైంది. జిమ్ ఓనర్ రాజశేఖర్ తన భార్య మనీషాతో తరచూ గొడవ పడేవాడు. కానీ ఆ రోజు గొడవ హద్దు దాటింది. నిన్ను కాల్చి పారేస్తా అంటూ రాజశేఖర్ నేరుగా తుపాకీ తీసి భార్య నోటిపై పెట్టాడు. ఇక ప్రాణ భయంతో ఉనికిపోయిన మనీషా ధైర్యం చేసి పోలీసులను ఆశ్రయించింది. అయితే పోలీసులు రాజశేఖర్ ను అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఆ తుపాకీ ఏదో బొమ్మ పిస్టల్ కాదు, ప్రాణాలు తీసే కంట్రీ మేడ్ వెపన్. దీన్ని ఎక్కడ కొన్నావు అని పోలీసులు గద్దించగా రాజశేఖర్ నోరు విప్పాడు. ఆ క్లూ ఇప్పుడు నేరుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్ కు దారితీస్తుంది. దీంతో స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగి వేగంగా కదిలాయి. అనంతపురం నుంచి గ్వాలియర్ వరకు సాగిన ఆ మెరుపు వేటలో అక్రమ ఆయుధాల అడ్డాను పోలీసులు చుట్టుముట్టారు. అయితే ముఠా సభ్యులను వేటాడి పట్టుకున్నారు పోలీసులు. ఒకటి మహిళా పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. భర్త నన్ను ఒక వెపన్ ద్వారా బెదిరిస్తున్నారు అని చెప్పి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. అండ్ వాళ్ళ ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక స్వాడ్ ప్లస్ ఒక వెపన్ కూడా మాకు దొరకడం జరిగింది. సో ఈ వెరిఫికేషన్లో అతనికి మధ్యప్రదేశ్లో మొరేనా డిస్ట్రిక్ట్ సంబంధించి రోహిత్ పర్మార్ మరియు శివం సింగ్ పరిహార్ అనే 2 వ్యక్తులు అతనికి వెపన్స్ని 2022లో పరిచయం అయినట్టు, అప్పుడు ఇతనికి హ్యాండ్ ఓవర్ చేసినట్టు అతను మనకు చెప్పడం జరిగింది. నిందితుల్లో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మోరేనా జిల్లాకు చెందిన రోహిత్ పర్వార్ తుపాకులను కొనుగోలు చేసి అక్కడే వాటిని ఒక రౌండ్ కాల్చి పరీక్షించేవాడు. అయితే మరో నిందితుడు శివం సింగ్ పరివార్ కూడా రోహిత్ తో ఉంటూ తుపాకులకు మార్కెటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే అనంతపురంలోని జిమ్ నిర్వాహకుడు రాజశేఖర్ రెడ్డి తన జిమ్ కు అవసరమైన పరికరాలు కొనుగోలు చేయడానికి మధ్యప్రదేశ్ వెళ్లినప్పుడు ఆ తుపాకులను విక్రయించే ముఠాతో పరిచయాలు ఏర్పడ్డాయి. దీంతో తాను ఓ తుపాకీ కొనుగోలు చేసినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. రాజశేఖర్ రెడ్డి తుపాకులు విక్రయించే ముఠాకు సహకరించి తాను కొంత డబ్బును సంపాదించాలని ప్రయత్నించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. క్రైమ్ కింద వీళ్ళు వెపన్స్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము, వెపన్స్ని సేల్ చేయడము అది చేస్తూ ఉంటారు. సో అక్కడి నుంచి వీళ్ళు తీసుకొచ్చి బయట అవసరం ఉన్న వాళ్ళకి కొద్దిగా ప్రాఫిటబుల్ అమౌంట్, అది ప్రాఫిట్ మార్జిన్ పెట్టుకొని వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది. మొత్తంగా కుటుంబ గొడవల కారణంగా బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో మొదలైన ఈ కేసు రాష్ట్ర సరిహద్దులు దాటి అక్రమ ఆయుధాల అడ్డాను ధ్వంసం చేసే వరకు వెళ్ళింది. ఈ ముఠా ఇంకా ఎవరెవరికి తుపాకులు విక్రయించింది, ఈ గన్స్ వెనుక ఉన్న అసలు మాస్టర్ మైండ్ ఎవరు అన్న కోణంలో పోలీసులు కూపిలాగుతున్నారు.